హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే యానివర్సరీ రోజప్పుడు వ్లాగ్ అనమాట. నైట్ వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేశాను. అంటే కేక్ కటింగ్ అప్పుడు ఎంత అల్లరి చేసామో, ఎంత ఫన్ చేసామో ఆ వ్లాగ్ అని దాంట్లో ఉంటుందనమాట. తప్పకుండా చూసేయండి. ఇప్పుడైతే మార్నింగ్ అయితే టెంపుల్‌కైతే వెళ్తాననమాట. ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంతకీ ఏ టెంపుల్ అని చెప్పలే కదా! పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో, అక్క వాళ్ళు చూడడం కూడా ఫస్ట్ టైమ్ అనమాట టెంపుల్ అయితే ఇది. ఇక్కడ ఆటోలో ఏమో నేను, అక్క, పిల్లలు వస్తున్నామనమాట. బండి మీదేమో మా ఆయన, బావ వస్తున్నారనమాట. ట్రాఫిక్ అయితే అంతగా లేదులెండి. పర్లేదనమాట. మరీ అంతగా అయితే లేదనమాట. మరీ ఎక్కువుంటే లేట్ అయిపోయేది మాకు. టెంపుల్‌కి మేము ఎప్పుడో 8కి, 9కి బయలుదేరాలనుకుంటే టెంపుల్‌కెళ్ళే టైంకి 11 అయిపోయిందనమాట. అంటే పిల్లలతో కుదరదు కదా ఇంట్లో పనులని చేసుకొని వెళ్ళడానికి. సో, లేట్ అయిపోయిందనమాట. ఇంకా కోడిని కొయ్యడము, కోడిని కట్ చేయడం అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే టెంపుల్‌లోకి వచ్చేయండి కాళ్ళు కడుక్కొని. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలనమాట. అందుకని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడం కోసం టెంపుల్‌లోకి వస్తాననమాట. ఇక్కడ మా బావకి కెమెరా ఇచ్చాననమాట నేను. అందుకని చెప్పేసి కెమెరా అటు ఇటు ఊగుతుందనమాట. ఇక్కడ నేను అక్కకు ఫోన్ చేతిలో పెట్టి "నువ్వు వీడియో తీయి" అంటే అక్క భయమేసిందనమాట. ఎందుకంటే ఫస్ట్ అలా అయింది కదా! అందుకని చెప్పేసి భయమేసి అక్క తీసుకెళ్ళి బావ ఫోన్ ఇచ్చిందనమాట. బావేమో ఇలా తిప్పుతున్నాడనమాట మొత్తం కెమెరా అంతా. ఈ లంగావోణి మీకు గుర్తుందా? నేను చెప్పా కదా! లాస్ట్ మంత్‌లో నేను లంగావోణి తీసుకున్నా అని చెప్పి చూపిచ్చా కూడా కదా మీకు. అదే లంగావోణి అనమాట. బావుంది కదా! నాకైతే అంటే నచ్చిందనమాట. ఫస్ట్ టైమ్ నేను లంగావోణి ఏసుకోవడం. అంటే పెళ్లి కాకముందు ఒకసారి ఏసుకున్నాననమాట. పెళ్లయిన తర్వాత మళ్ళీ ఏసుకున్న ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చాలా నచ్చింది నాకు లంగావోణి అయితే. ఇది తీసుకోకముందు చాలా అంటే చాలా ఆలోచించాననమాట. లంగావోణి ఏసుకోవచ్చా? ఓకేనా? ఓకే కాదని చెప్పేసి. అండ్ కలర్స్‌లో కూడా చాలా డిఫరెంట్స్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. నాకేమో సింపుల్‌గా కావాలి. అండ్ ఏసుకుంటే చాలా బాగుండాలన్నమాట. అందుకని చెప్పేసి మొత్తం వారంలోంచి వెతికి 1 వీక్ వెతికితే నాకు ఈ లంగావోణి దొరికిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్‌గా ఉందనమాట. ఇది కాకుండా ఇంకొన్ని సేవ్ చేసుకున్నాను నేను మీషోలో లైక్ చేశాననమాట. దానికన్నా నాకు ఇది బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇదే తీసుకున్నాననమాట. కాకపోతే దీంట్లో క్యాన్ వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట. క్యాన్ వేసుకోనమాట. ఎందుకంటే పిల్లలతో టెంపుల్‌కి వెళ్తున్నాం కదా! సో, వాళ్ళని ఎత్తుకోవాలన్నా, వాళ్ళతో నడవాలన్నా మనకు కొంచెం కుదరదు కదా! అని చెప్పేసి అయితే వేసుకోలేదనమాట. ఈసారి తిరుపతి వెళ్ళేది ఉందనమాట. అప్పుడే తప్పకుండా వేసుకుంటాను క్యాన్ దాంట్లో. అలా వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట. భలే బుట్టలా వస్తుంది మన గౌన్ అయితే. గౌన్ కాదు లంగావోణి అయితే. ఇక్కడ ఏమైందంటే మనం గుడికి లోపలికొచ్చిన తర్వాత కాయిన్స్ మనం ఏదైనా కోరిక మొక్కుకొని కాయిన్స్ పెడితే ఇక్కడ కాయిన్స్ నుంచుంటే మనకి మొక్కు నెరవేరుతుంది. లేదంటే మొక్కు నెరవేరని చెప్తారు కదా! సో, అందుకని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే అక్కడ ఎప్పుడు నేను మొక్కుకోలేదనమాట. అంటే ఏం మొక్కుకొని కాయిన్ అయితే పెట్టలేదనమాట. మొక్కడం అయితే మొక్కుతాను గానీ కాయిన్స్ ఎప్పుడు నుంచోబెట్టలేదనమాట. ఈసారి ఏం చేశానంటే మా ఆయన పెట్టాడు. మా ఆయనకి ఎప్పటిలాగా నుంచుందనమాట కాయిన్ అయితే. నన్ను పెట్టమని నేను పెట్టినాననమాట. సర్లే తర్వాత ఏదైనా కోరుకొని పెట్టుకుందని చెప్పేసి కోరుకొని పెడితే బాగానే నుంచుందనమాట. ఫస్ట్ టైం పెట్టినా నుంచుందనమాట. ఇక్కడ అక్క ట్రై చేస్తని చెప్పి అక్క ట్రై చేస్తే ఎంత అవ్వలేదనమాట. బాగా చేసిన అసలు ఎంత ట్రై చేసినా అవ్వలేదనమాట అసలు. లాస్ట్ టైం ఏంటంటే అక్క ట్రై చేసిన కాయిన్ తీసుకెళ్ళి అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా! వాడైతే పెట్టాడనమాట. నుంచుందనమాట కాయిన్. కాకపోతే అప్పుడు వీడియో తీయలేదనమాట మేమెవరము. ఇంక నుంచోదేమని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అక్క వాళ్ళ అబ్బాయి కాయిన్ నుంచోబెట్టి వస్తా అని చెప్పాడు. వాడు నుంచోబెట్టి వచ్చాడనమాట. తర్వాత వెళ్ళి బావ చూసి నుంచుందనమాట కాయిన్ అయితే. కానీ అక్కకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. నేను కోరుకున్న కోరిక వాడు నెరవేర్చని చెప్పి అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడ ఏమైందంటే బావ మీద చిన్న ప్రాంక్ చేశామనమాట మేము. ఏంటంటే నైట్‌కి వచ్చేసిన కేక్ ఉందనమాట. ఆ కేక్‌లో ఏమైందంటే వన్ సైడ్ అంతా నార్మల్‌గా ఉంచి ఇంకో సైడ్ ఏమో చిన్న పీస్‌లోనే కొంచెం సాల్ట్ వెనకాల కింద రాసేసి పైన నార్మల్‌గా ఏం లేనట్టు తీసుకొచ్చాననమాట. బావకి తెలియకుండా ఏం చేశాడంటే వీడియో తీస్తున్నాం కదా! నార్మల్ వీడియో అనుకున్నాననమాట. అక్క ఏం చేసిందంటే ఫస్ట్ పిల్లలందరికీ చిన్న చిన్న కేక్ ముక్కలు ఇచ్చి తర్వాత నేనేమన్నానంటే బావకి కూడా పెట్టని చెప్పాననమాట. బావకి పెడితే దాంట్లో మొత్తం సాల్ట్ ఉందనమాట కేక్‌లో మొత్తం. ఇంకా బావ అక్కనే ఊరుకుంటాడా మొత్తం కేక్ అని తీసుకెళ్ళి అక్కకైతే రాసాడనమాట. ప్లాన్ చేసిందేమో నేను. కాకపోతే కేకులు రాయించుకుందేమో వీళ్ళిద్దరనమాట. అక్కకు రాయించాడు. అండ్ అక్క తీసుకెళ్ళి బావకు కూడా రాసిందనమాట కేక్ అయితే. పాపం నా వల్ల, నా వీడియో వల్ల వీళ్ళిద్దరు బలైపోయారనమాట. ఇక్కడ అక్క చెప్తుందనమాట రాయమందేమో ఇదే దీని ప్లాన్ మొత్తం దీన్నేం చేయవని అని అక్క అంటుందనమాట వీడియోలో అయితే.
రోజు పొద్దున్న లేచిన వెంటనే బావ, అక్క అయితే నా మీద నీళ్ళు తెగ పోస్తున్నారనమాట. ఇంక నాకు కోపమొచ్చి ఇక్కడ ఏం చేశానంటే, అక్క పడుకుంది కదా! చిన్న క్యాప్‌తో నీళ్ళైతే పోసాననమాట అక్క మీద. మొత్తం అక్క నిద్రంతా పోయిందనమాట. లేకపోతే రోజు నాకు నీళ్ళు పోస్తున్నారనమాట. నిద్ర మొత్తం నీళ్ళు పోస్తున్నారనమాట నాకు. ఇంకా టెంపుల్‌కెళ్ళి వచ్చాం కదా! ఇంట్లో అయితే అన్నం ఉందనమాట. అన్నం ఉందని చెప్పేసి బయట నుంచి కర్రీలు తెచ్చుకొని తినేసాననమాట. ఎలాగో ఈవినింగ్ బయటికెళ్తాం కదా మేమని చెప్పేసి, బయట నుంచి సాంబార్, పప్పు, ఫ్రై తెచ్చుకొని తిన్నామనమాట. దాని తర్వాత ఈవినింగ్ అయితే బయటికెళ్తున్నాం ఇక్కడ మేము. యశ్వి గౌన్ సూపర్ ఉంది కదా! ఇది మా ఆయన తీసుకొచ్చారనమాట. నాకు బాగా నచ్చిందనమాట గౌన్ అయితే. అంతకుముందు ఒకసారి వేసాను. ఎప్పుడు వేసానో గుర్తులేదనమాట. మళ్ళీ సెకండ్ టైం వేయడనమాట. అంతకుముందు వేసాను ఎలా గుర్తుందంటే నాకు, ఇక్కడ ఎందుకంటే డ్రెస్ మీద కొంచెం మరకుందనమాట. అది గుర్తొచ్చింది నాకు. లేదంటే అసలు ఫస్ట్ గుర్తురాలేదనమాట నాకు. ఈ డ్రెస్ బాగుంది, ఇన్ని రోజులు బట్టి ఎలా మిస్ అయినా వెళ్ళిద్దాం అనుకున్నాననమాట. తర్వాత నాకు ఆ డ్రెస్ పైన కొంచెం ఏదో మ్యాంగోదో తినింది ఏదో ఉందనమాట మరక. ఇంక తర్వాత గుర్తొచ్చిందనమాట. నాకు ఎప్పుడైనా వేసినట్టున్నాను నేను, మరక ఉంది కదా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను అనమాట. ఇక్కడైతే మేము మండికి వచ్చామనమాట. మండి తినేస్తున్నారు, ఎక్కడ బయటకి వెళ్తాను అనమాట. ఎందుకంటే మా ఆయన ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయిందనమాట ఆ రోజు. ఎందుకంటే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మా ఆయన వెంటనే పని అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నైట్ 9కో 8:30కి వచ్చారైనా. మళ్ళీ మేము అందరూ రెడీ అవ్వాలి కదా! సో మేము అందరూ రెడీ అయ్యి వచ్చిన తర్వాత లేట్ అయిపోయిందనమాట మాకు. అందుకని చెప్పేసి ముందు భోంచేద్దాం అని చెప్పేసి ఇక్కడ మండికి అయితే వస్తానమాట. మేము మండి తినేసిన తర్వాత బయటకైతే వెళ్తాం అనమాట మేము అందరం కలిసి. అక్క రాకముందేం బోల్డ్ ప్లాన్స్ అనమాట. అక్కతో ఇలా చేయాలి, అలా చేయాలి, అక్కతో రీల్స్ చేయాలని చెప్పేసి. కాకపోతే టైం అస్సలు లేదనమాట. టైం ఉందిలేండి, నాకు బద్ధకం ఫుల్ వస్తుందనమాట. పాపం పిల్లల్ని ఇద్దరిని అక్కే చూసుకుందామంటే, ఇంట్లో పనులు కూడా పాపం అక్కే చేసుకుందామంట. ఇలా నాకు కూడా ఇలాంటి టైంలో రెస్ట్ దొరుకుతుంది కదా! పాపం అక్కేం పొలం పనికి వెళ్తుందనమాట. తను మార్నింగ్ వెళ్తే ఎప్పుడు ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వెళ్తుందనమాట. తనకి పాపం అక్కడ టైం ఉండదు ఏం చేసుకోవడానికైనా, ఏం తినడానికైనా. ఇంక ఇక్కడికి వచ్చిందంటే ఇంక నాకు తెలిసిందే కదా, అక్క వస్తే ఫుల్ బద్ధకం వస్తుందనమాట నాకు. ఇంట్లో ఏం పని చేయను అంటే చేస్తాను, అదొకటి ఇదొకటి చేస్తానండి. మొత్తం పనులు అయితే చేసేది అక్కే అనమాట. పిల్లల్ని చూసుకోవడం కానీ, పిల్లలకి ఏం పెట్టడం కానీ అక్కే చూసుకుంటుంది అనమాట. అసలు ఆ రోజు బయటికి వెళ్ళిన ఇంట్రెస్ట్ కూడా నాకు లేదనమాట. అందుకని చెప్పేసి అంతగా రెడీ అవ్వలేదు నేను. రెడీ అవ్వదని చెప్పేసి ఒకలాగా అనుకున్నాను నేను. అంటే మ్యారేజ్ డే రాకముందు ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అని మైండ్లో పెట్టుకున్నాను అనమాట నేను. కాకపోతే రోజు అసలు నాకు రెడీ అవ్వద్దు అనమాట. ఎందుకంటే నాకు మా ఆయనకి ఇక్కడికి వచ్చేమో చిన్న గొడవ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నాకు అసలు బయటకు కూడా వెళ్ళాలనిపించలేదు. కాకపోతే అక్క పిల్లలు ఉన్నారు అని చెప్పేసి వెళ్ళానమాట వాళ్ళ కోసం అని చెప్పేసి బయటకి అయితే నేను. నాకు తెలిసి భార్య భర్తలు సపరేట్ గొడవలు అంటే ఏమి ఉండవండి. బయట అంటే మూడో వ్యక్తి వల్ల గొడవలు అయ్యే తప్ప వాళ్ళకంటూ పర్సనల్ గొడవలు ఏమి ఉండవు అనమాట. ఉన్న చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద గొడవలు అయితే ఉండవు అనమాట. ఈ మూడో వ్యక్తి వల్ల గొడవ వల్లే చాలా అంటే చాలా గొడవలు అవుతాయి అనమాట. ఫ్యామిలీలోని కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, వీళ్ళ వల్ల ఎక్కువ గొడవలు అవుతుంటాయి అనమాట. సో మాది కూడా అదే గొడవ అనమాట. నాకు మా ఆయనకి ఎప్పుడైనా గొడవ అయితే మాత్రం ఫస్ట్ వచ్చి మా ఆయన మాట్లాడతారనమాట. ఆయన అసలు గొడవ అవ్వలేదంటే చూస్తారనమాట. నార్మల్గా మాట్లాడతామని, కానీ మాట్లాడనమాట నేను. నాకు ఎందుకంటే అది గొడవ అయినట్టు అది అలా అయిపోతుంది అనమాట. మైండ్ అంతా అది అలా అయిపోతుంది అనమాట. మాట్లాడాను అనమాట ఫస్ట్ నేను. తనే వచ్చి మాట్లాడతారనమాట నాతోని. నేను కూడా కొంచెం సేపు తర్వాత నార్మల్ అయిపోతాను అనమాట. మైండ్లో అంతా పెట్టుకున్నాను అనమాట, తీసేస్తాను అనమాట. నేను కూడా తర్వాత మళ్ళీ నార్మల్గా ఇద్దరు నార్మల్గా ఉంటాం అనమాట. అసలు గొడవ ఇంతకుముందు అయిందా లేదన్నట్టు అలా ఉంటాం అనమాట మేము. ఇక్కడైతే మా వాళ్ళు మిక్స్డ్ మండి ఆర్డర్ పెట్టారనమాట. అంటే దీంట్లో ఫిష్ వస్తుంది, ఫ్రాన్స్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మటన్ వస్తుంది అనమాట. మటన్ గ్రేవీ చాలా బాగుందన్నమాట. మటన్ నేను తిన్ను, కాకపోతే దీంట్లో గ్రేవీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా సరే మండికి వెళ్తే మాత్రం ఫస్ట్ మైనస్తో ముత్తింటాను అనమాట. దాని తర్వాత మనకు సూప్ ఇస్తారు కదా ఫస్ట్ స్టార్టింగ్లోని, ఆ సూప్ వేసుకొని తింటాను అనమాట. దాని తర్వాత మనకి టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ లాంటిది ఉంటుంది కాబట్టి అది వేసుకొని తింటాను అనమాట. కాకపోతే ఈసారి ఏం వేసుకోలేదు అనమాట నేను. ఒకటి ఏంటది మా సూప్ ఉంటుంది కదా, సూప్ కొంచెం వేసుకుని తినమాట. దాని తర్వాత మటన్ గ్రేవీ కూడా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట గ్రేవీ అయితే. నేను మటనే తిన్నానమాట. కాకపోతే మా ఆయన వేసుకో అంటే ఇక్కడ మటన్ గ్రేవీ కొంచెం వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందన్నమాట. దాంతోనే ఎక్కువ తిన్నమాట ఇక్కడ నేనైతే మండీ బిర్యానీ. ఇక్కడ మక్కన్ వీడియో తీయమని చెప్తే మా అక్క ఏమో నా మొహం దగ్గర తీసుకొచ్చేసింది అనమాట వీడియో. అందుకని చెప్పేసి బాగా మళ్ళీ కెమెరా ఇచ్చి బాగా తీయమని చెప్తున్నాను అనమాట వీడియో. ఇక్కడ నేను మా చిన్నోడైతే ఒక దగ్గర ఉన్నటువంటి బాబు అసలు ఏం చుక్కలు చూపిస్తున్నాడు ఏంటో కానీ, వాడు ఎప్పటితో మండికి బిర్యానీకి వెళ్ళినప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను, బిర్యానీ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే అప్పటికే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ బయట కూడా వెళ్ళాలి అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. కాకపోతే అక్కతో ఇక్కడ చిన్న ఫన్నీ ప్రాంక్లా చేశాను అనమాట. చూసేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పెడుతున్నా చూడండి మీరు వీడియో అయితే. ఒక గిన్నె లాక్కో ఎలా గట్టిగా తెలియదు నాకు ఇంకోటి వస్తుంది లాగే ఇస్తారా 4 ఇంటికి ఇస్తా మరి
ఇక్కడ అక్కకి తెలీదనమాట. అది ఫింగర్ బౌల్ ఉంది కదా! అదని చెప్పేసి నేనేమో వస్తుంది తీయది అంటే మొత్తం బలవంతం అంటే బలం మొత్తం తీసుకెళ్ళి చూపిస్తుందనమాట. అదేమో రావట్లేదనమాట. ఈలోపు మా ఆయన వచ్చేసి రాదని చెప్పాడనమాట. భలే నవ్వుకున్నాం అందరం కలిసి మేము. ఇక్కడ ఏమైందంటే నేను ఫుడ్ తింటున్నా కదా! అప్పుడైతే చిన్నోడు నేనే పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఆయనకి ఇంటికి వచ్చేటప్పుడే ఆ రోజు యాక్సిడెంట్ అయితే అయిందనమాట. అంటే ఆయన బండి మీద జారిపోయాడనమాట. ఆయన కాలు కొంచెం తగిలిందనమాట. బ్లడ్ ఏం రాలేదని కాలు కొంచెం తగిలిందనమాట. కాకపోతే చెయ్యి కొంచెం గిరుకుందనమాట. అండ్ ఇంకోటి వచ్చి ఆయనకి కుడి కాలు కాదు కుడి చేయి అనమాట. ఆయన కొంచెం బెనికినట్టు అనిపించింది అనమాట. ఆ నొప్పితో పాపం మా ఆయన బయటకు అయితే వచ్చారని మాతోని. అసలు మాకు తెలియదు అనమాట ఆ విషయం అయితే. చెయ్యి నొప్పి వస్తుంది నార్మల్గా అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు అనమాట. ఆయన బండి నుంచి జారిపోయానని చెప్పేసి. పాపం 2 days వరకు బాగా నొప్పి ఉందనమాట ఆయనకి. అప్పుడే చెప్పాము సరే హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు అంటే వద్దని చెప్తున్నారనమాట ఆయన. ఒక 2-3 days అయిన తర్వాత వెళ్దాం అని చెప్తున్నారనమాట. మాకేం చాలా భయం వేస్తుందనమాట. కాకపోతే ఏమన్నారంటే అంటే నా భయం ఏంటంటే లోపల ఎముకేమైనా ఇరిగిందా ఏంటని చెప్తుంటే లేదు అది ఇరిగితే తెలిసిపోద్ది కదా దేవి, నాకు అదేమి ఇరగలేదు కాకపోతే బెనికింది కొంచెం ఏదో వాసినట్టు నొప్పి వస్తుందని చెప్పాడనమాట. ఆ 2-3 days వరకు మాకు ఫుల్ టెన్షన్ అనమాట. తీసుకెళ్తామని చెప్పినా సరే వద్దు అన్నాడు అనమాట. అప్పుడు మాకు ఏంటో ఈ సంవత్సరం అసలు మాకు బాగాలేదనుకుంటా. ఎందుకంటే ఏదో ఒకటి అవుతూనే వస్తుందనమాట మాకు. అంతకుముందు ఒక పెద్ద గండం తప్పిందిలేండి, అది నేను చెప్పాలనుకోవట్లేదు. అండ్ సెకండ్ ఏమో ఇది మా ఆయనకి అనమాట. అసలు ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం అయితే మాకు ఎవరిది ఏం పడిందో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. అంటే అంటారు కదా దిష్టి ఉంటుంది ఏదో అని చెప్పేసి, అదైతే రియల్ అనిపిస్తుంది అనమాట మాకు. ఏదో ఒకటి సంవత్సరం వస్తూనే ఉందన్నమాట. అంతకుముందు చాలా పెద్దది తప్పిందనమాట మాకు పిల్లలందరూ కలిసి. ఇప్పుడైతే ఇదనమాట. నాకైతే ఫుల్ భయం వేస్తుంది అనమాట ఏమవుతుంది ఏంటని చెప్పేసి. ఎప్పుడు మాకైతే ఇలా లేదనమాట. కాకపోతే ఫస్ట్ టైం ఏంటో కానీ ఈ ఇయర్లోనే ఏదో జరుగుతూ ఉందన్నమాట మా ఇంట్లోని. ఈసారి ఏంటంటే అక్క వాళ్ళు ఎప్పుడు చూసిన ప్లేసెస్ కాకుండా కొన్ని అంటే చూడలేని ప్లేసెస్ తీసుకెళ్ళని చెప్పి అనుకున్నమాట. ఈ ట్యాంక్ బండ్ అయితే అక్క వాళ్ళు చూడలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే. అందుకని చెప్పి ట్యాంక్ బండ్కి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మేము ఇంకా అంతా అయిపోయిందనమాట. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. వచ్చేదారిలో సన్ఫ్లవర్స్ చూసారు అక్కడ మీరు, ఎంత బాగుందో కదా. అంతకుముందు సన్ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయో లేవో కూడా తెలియదండి నాకు. నేనైతే ఫస్ట్ టైం చూడ్డాను అనమాట. ఫస్ట్ టైం అటు వెళ్తున్నప్పుడు చూశాను కానీ వీడియో తీద్దామని చెప్తే నాకు చేతిలో ఫోన్ లేదనమాట. ఇంకా మళ్ళీ అటు నుంచి వస్తానని చెప్పేసి ఫోన్ పట్టుకుని వీడియో తీసాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే అక్కడ. ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వెళ్ళిపోండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకుంటాను మరి, బాయ్.